రైతు సోదరులకు నమస్కారం. ఇప్పుడు మన గుమ్మి సాయిరెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. సుంక్షాల గ్రామం, ఒలిగొండ మండలం, జిల్లా యాదాద్రి భువనగిరి డిస్టిక్. త్రిమూర్తి సీడ్స్ కంపెనీది మన 5544 అనే హైబ్రిడ్ వరి రకం తను ఒక 5 ఎకరాల్లో సాగు చేసిండు. చూడండి ఏ విధంగా ఉందో. ఇప్పుడు మంది వచ్చింది అయిపోతుంది. నా పేరు గుమ్మి సాయిరెడ్డి, ఊరు సుంక్షాల గ్రామం, మండలం ఒలిగొండ, జిల్లా యాదాద్రి భువనగిరి. నేను గత నవంబర్ 20 తారీఖు నాడు త్రిమూర్తి కంపెనీ వాళ్ళది 5544 అనే విత్తనాన్ని అల్కుడు చేశాను. చేనైతే జర మంచిగానే వచ్చింది, నారు మంచిగానే వచ్చింది. కానీ వీళ్ళు 135 రోజులని వస్తుంది దిగుబడి. మరి రేపు కోసినాక ఏ పాట వస్తుందో ఏం సంగతో చూడాలి. ఇట్లా వచ్చిన స్టార్టింగ్ నుంచి ఏమన్నా పురుగు మందులు కానీ ఇట్లా ఎక్కువ వాడినావా? ఎప్పుడు లాగానే వాడేదా? జర ఒకసారి ఎక్కువనే వాడినాం, దీనికి ఒకసారి ఎక్కువనే వాడినాం. నాటు పెట్టిన వారం 10 రోజులకే మందు కొట్టినాం, మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి కొట్టినాం, ఇప్పుడు చివరికి కొట్టినాం. చివరికి దోమ మందు కొట్టినాం. 3 సార్లు అయితే మందు. ఎట్లా అనిపిస్తుంది ఒక రైతుగా మీకు? ఇప్పుడు సాగు చేశారు కదా, మీరు ఒక రైతుకి చెప్పొచ్చా బాగుందా ఎట్లా? పర్వాలేదు, కానీ పూర్తి మనకు దిగుబడి వచ్చినాక పూర్తి దాని డీటెయిల్స్ తెలుస్తుంది. అంటే కోసినాక అయితే తెలుస్తుంది. కోత కోసినాక ప్రతి గింజ పాలు తాగుతూ గింజ మొత్తం మొదటి గింజ కాంచి చివరి గింజ వరకు పాలు తాగింది. ఏనో 1-2 గింజలు తాగిపోయినాయి, కానీ పర్వాలేదు అనిపిస్తుంది. ఇప్పటిదాకా విన్నారు కదా రైతు మాటల్లో. ఈ చేను అనేది స్టార్టింగ్ నుంచి ఎట్లా వచ్చింది అనేది రైతు కూడా చెప్పింది కదా. చూడండి ఈ గొలుసు చూడండి, ఈ విధంగా ఆ పిలక చూడండి ఎట్లా వచ్చిందో. రైతు చెప్పినట్టుగానే మనకు లాస్ట్ గింజ వరకు కూడా పాలు పోసుకొని ఒక్కొక్క రైతు సమక్షంలోనే, ఇప్పుడు జరిగిన మీటింగ్లో రైతు సమక్షంలో మేము ఒక్క గొలుసుకు ఎన్ని గింజలు అనేసి రైతులనే కౌంట్ చేయించినాం, లెక్క పెట్టించినాం. ఒక్క గొలుసుకు వచ్చి 440 గింజలు వచ్చినాయి. అదేవిధంగా రైతులు దీన్ని 40-45 క్వింటాల వరకు వస్తుంది అనేసి గెజ్ చేసిరు వాళ్ళు. అదేవిధంగా ఇది కట్ చేసిన తర్వాత మీకు కూడా ఈ వీడియో మళ్ళీ షేర్ చేస్తాం. మండే పొలిమి నడగందే, తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే